7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్. ఏ నోలన్ క్యామరూన్ మెహర్ అన్న మాస్ని థియేటర్లో చూసి కోమలోనో లేక షాక్లోనో ఉండుంటే దాని నుంచి తేరుకోవడానికి బయటికి రావడానికి ఇప్పటికీ నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది. అదే ఈ సజెషన్స్ లిస్ట్. ఈ వీడియోలో అయితే రీసెంట్ మూవీస్ అండ్ సిరీస్లో మీరు కంప్లీట్ చేయాల్సిన 7 చెప్తాను. తెలుగు ఆడియోలో అయితే 4 ఉన్నాయి అండ్ ఈ లిస్ట్లో అన్నీ కూడా వేరియస్ జాన్రాస్లోవే. ముందైతే మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కంపల్సరీగా ఆన్లో పెట్టేసుకోండి. రాబోయే అప్కమింగ్ సజెషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెంబర్ 7 థండర్ టీ. అంటే పాతకాలంలో పెద్దవాళ్ళు వేసుకునే బంగారపు చెవి దుద్దుళ్ళు అని. టైటిల్కి తగ్గట్టే స్టోరీలో ఇదే పాయింట్ ఉంటుంది అండ్ సినిమాకి మెయిన్ పాయింట్ కూడా. ఇంకా దీంతోపాటు చాలా ఎలిమెంట్స్ కూడా కలిపారనుకోండి. ఇంతకీ ప్లాట్ ఏంటంటే, ఒక ముసలావిడ కనిపించట్లేదని కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంకి కేసు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది, ఇయర్ రింగ్స్తో స్టోరీ ఎలా టర్న్ అయింది అనేది మూవీలో చూడండి. డబ్బు కోసం హ్యూమన్ రిలేషన్స్ ఎలా మారాయని హానర్ కిల్లింగ్స్ అండ్ ఎలిమెంట్స్ టచ్ అవుతాయి. కాకపోతే ఇదంతా స్లో పేజ్లో వెళ్తుంది. బట్ ఆ లాస్ట్ 25 మినిట్స్ మాత్రం మూవీ గ్రాఫ్ని అమాంతం పెంచుతుంది. ఏమాత్రం గెస్ చేయని ఒక రివీలేషన్ బయటపడి చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. హార్ట్ వార్మింగ్గా ఉండడంతో పాటు సినిమాకి హైలైట్గా ఈ ట్విస్ట్ నిలుస్తుంది. టైటిల్స్ అప్పుడు ఇంకా మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్, కొన్ని సీన్స్ ఉంటాయి. ఇవన్నీ క్లైమాక్స్ పోర్షన్స్లో బాగా కనెక్ట్ అవుతాయి. అంతా చూశాక మీకు తెలుగులో డబ్ అయిన ఒక తమిళ్ మూవీకి సీక్వెల్ అనిపించవచ్చు. నాకైతే అలాగే అనిపించింది. అది ఏ మూవీనో మీరు గెస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. షెవాలియర్. 18th సెంచరీ ఫ్రాన్స్లో షెవాలియర్ అనే టైటిల్ తెచ్చుకున్న కలర్డ్ పర్సన్ అయిన జోసెఫ్ బొలోన్ బయోగ్రఫికల్ ఫిలిం ఇది. అప్పట్లో స్లేవరీ ఉండేది. అయినా కానీ తన టాలెంట్ అండ్ ఎక్సలెన్స్తో ఈ టైటిల్ తెచ్చుకున్నారు. ఫేమస్ వయలినిస్టే కాకుండా ఫెన్సర్, డాన్సర్. అయితే ఈ మూవీలో ఎక్కువగా అతని కంపోజింగ్ టాలెంట్ ప్రొజెక్ట్ చేశారు, స్టోరీకి కోర్ ఎలిమెంట్ అవ్వడంతో. ఆయన లైఫ్లో చిన్నప్పుడు ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్, ఒక ఇల్లీగల్ లవ్ అఫైర్ తన లైఫ్ని ఎలా మార్చింది అనేది మెయిన్ ప్లాట్. రేసిజం వల్ల తనకి జరిగిన అన్యాయం, తన ట్రూ ఐడెంటిటీ అండ్ పర్పస్ని తెలుసుకోవటం, ఇలా చాలా ఉంటాయి. క్యారెక్టరైజేషన్ బాగుండడంతో మనం కూడా బాగా కనెక్ట్ అవుతాం. అలాగే క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగా మెయింటైన్ చేయడం చూడొచ్చు. ఇంట్రోలో వచ్చే మ్యూజికల్ ఫేస్ ఆఫ్ సీన్ తోటే స్క్రీన్కి హుక్ చేస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి ఎమోషన్స్తో క్యారీ చేశారు. చివర్లో అయితే ఇంకా మెయిన్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. నెంబర్ 5 దయా సీజన్ 1. ఫ్రేజర్ వ్యాన్ నడుపుకునే దయా వ్యాన్లోకి ఒకరోజు అనుకోకుండా ఒక డెడ్ బాడీ వస్తుంది. అది అక్కడికి ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఈ సిరీస్లో చూడొచ్చు. ఈ సీజన్ 1 ఎలా ఉంటుందంటే, ఒకలా స్టార్ట్ అయ్యి మధ్యలో కొన్ని మలుపులు, ఆ తర్వాత ఇంకో స్టెప్కి వెళ్ళి ఇప్పుడు జరిగింది స్మాల్ పిక్చర్ మాత్రమే. సీజన్ 1 సెటప్ అనేలా ఇంకా ముందు చాలానే ఉంది అంటారు కదా, అలాంటిది ఈ సిరీస్. క్యారెక్టర్స్ అలాంటివి. మరి క్యారెక్టర్ రైటింగ్ భలేగా ఉంటుంది. తీసుకున్న ఈవెంట్కి సంబంధించి ఎక్కువగా అండ్ మధ్యలో లిటిల్ బిట్ క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ టచ్ అవుతూ వెళ్తాయి, ఎలాంటి అన్నెసరీ డైవర్షన్స్ లేకుండా. దయా ఆ అనుకోని సిచ్యువేషన్లో పడడం, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు, నెక్స్ట్ రివీల్ అవ్వబోయేవి చూస్తే మెయిన్ క్యారెక్టర్స్ పరంగా సర్ప్రైజ్ అనిపిస్తుంది. మిడిల్లో కొన్ని ఎపిసోడ్స్ స్లో అయిన ఫీలింగ్ కలిగిన, లేటర్ హాఫ్ మంచి పేజింగ్ అందుకొని 5 to 8 ఎపిసోడ్స్ అన్నీ కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్గా మారతాయి. ఇదైతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులోనే ఉంది. నెంబర్ 4 ఫ్లెమిన్ హాట్. చీటోస్ గుర్తుందా? దాంట్లో ఫ్లెమిన్ హాట్ అనే ఫ్లేవర్ చాలా ఫేమస్ అయింది. ఈ ఫ్లేవర్ లేస్ కంపెనీకి ఇన్స్టెంట్ హిట్ అప్పట్లో. దీన్ని కనిపెట్టింది తానే అని అనౌన్స్ చేసిన రిచర్డ్ మాంటెనెజ్ లైఫ్ స్టోరీ నుంచి బేస్ చేసుకుని వచ్చింది ఈ సినిమా. కొంత రియల్ ఉంటుంది, కొంత ఫిక్షన్. సో అలా లిబర్టీస్ బాగానే తీసుకున్నారు. బట్ ఏదైతేనేం స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బాగా డిజైన్ చేశారు. థీఫ్ అండ్ క్రైమ్ హిస్టరీ ఉన్న హీరో లేస్ కంపెనీలో జానిటర్గా వర్క్ స్టార్ట్ చేసి బెటర్ లైఫ్ కోసం పడిన స్ట్రగుల్స్ చుట్టూ మూవీ ఉంటుంది. పాస్ట్లోనే ఉండిపోకు, చిన్న స్థాయిలో ఉండి కూడా యూ కెన్ డూ వండర్స్ అనే మోటివేషన్ మెసేజ్ని తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయటం లాంటివి ఉండడంతో మొత్తంగా మూవీ చూశాక మనకి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. కంప్లీట్గా డ్రామానే అయినా స్టార్ట్ టు ఎండ్ వరకు మంచి ఫ్లో ఉంటుంది, ఏమాత్రం బోర్ కొట్టకుండా.
హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3, స్క్రీమ్ 6. స్లాషర్ ఫిలిమ్స్లో ఈ ఫ్రాంచైజ్కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. 1996లో హారర్ జానరాలో వన్ ఆఫ్ ది లెజెండ్ అయిన వెస్ క్రేవన్ స్టార్ట్ చేశారు. అప్పటి స్లాషర్ ఫిలిమ్స్లో ఇదే హయ్యెస్ట్ గ్రాజర్ అండ్ దాన్ని బీట్ చేయడానికి 22 ఇయర్స్ పైనే పట్టింది. ఈ టైప్ ఫిలిమ్స్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి చాలా మూవీస్కి ఇన్స్పైర్ అయింది కూడా. ఇక 5th పార్ట్ ఏమో 2022లో స్క్రీమ్ రీబూట్గా వచ్చింది. దానికి కంటిన్యూయేషన్గానే ఈ స్క్రీమ్ 6. న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని ప్రీవియస్ పార్ట్లో ఉన్న 4 సర్వైవర్స్ న్యూయార్క్ సిటీకి వస్తే ఒక న్యూ గోస్ట్ ఫేస్ కిల్లర్ చేసే బ్లడీ ర్యాంపేజ్ నుంచి వాళ్ళు ఎస్కేప్ అవుతారా లేదా అనే దాని చుట్టూ ఈ పార్ట్ ఉంటుంది. ఓపెనింగ్లోనే టెన్షన్ పెట్టే ఒక కిల్లింగ్ సీక్వెన్స్, ఇక తర్వాత నుంచి అలా వరుసగా కిల్లింగ్స్తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ను కూర్చోబెడుతుంది. ఆ కిల్లర్ ఎవరు అనే విషయంలో అందరినీ సస్పెక్ట్ చేస్తాం, ఒక సిచ్యువేషన్లో ప్రొటాగనిస్ట్ని కూడా. ఇంట్లో ఒకరే ఉండి తప్పించుకోవడం కాదు, గ్రూపుగా చాలామంది ఉంటారు. ఇలాంటి సినారియోలో కూడా థ్రిల్ జనరేట్ చేశారు మేకర్స్. ఇక యాక్షన్ అండ్ చేజింగ్ సీక్వెన్సెస్ అయితే వెల్ డిజైన్డ్ అని చెప్పచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ కిల్లింగ్స్ ఎవరు చేశారు, వాళ్ళ మోటివ్స్ ఏంటి అనేదైతే అన్ఎక్స్పెక్టెడ్. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ ది సస్పెన్స్. నెంబర్ 2, ది హంట్ ఫర్ వీరప్పన్. మనందరికీ గంధపు చెక్కల స్మగ్లర్ అండ్ అడవిరాజా వీరప్పన్ గురించి కొంత తెలుసు. తనని చంపడానికి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కుమార్ చేసిన ఆపరేషన్ గురించి కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. బట్ కంప్లీట్ స్టోరీ ఇప్పటి వరకు పెద్దగా ప్రస్తావనలోకి రాలేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఈ ది హంట్ ఫర్ వీరప్పన్ మినీ డాక్యుమెంటరీ సిరీస్లో ఉంది. మోర్ దెన్ ఏ డాక్యుమెంటరీ, ఇట్స్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. నా ఉద్దేశం ఆ విధంగా తీయటం జరిగింది అని. ఎలా అంటే రియల్ ఫుటేజెస్, ఫొటోస్, ఇంకా వీరప్పన్ రియల్ వాయిస్ ఓవర్స్, రియల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ వీరప్పన్ ఫ్యామిలీతో ఇంటర్వ్యూస్. వాళ్ళు ఎలా చేశారు, అప్పటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అప్పట్లో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ స్మగ్లర్ అయిన వీరప్పన్ అంటే ఒక వర్గానికి ఎలాంటి భయం, ఇంకో వర్గానికి ప్రేమ ఉండేది, ఎంతమందిని చంపాడు, ఎలా చంపాడు, ఎందుకు చంపాడు, టీఎఫ్ఓ చేసిన కొన్ని ఆకృత్యాలు, మోసాలు, ప్రజల్ని టార్చర్ పెట్టడం, ఇలా వేరియస్ స్టేజెస్ చూపిస్తారు. సిరీస్ అంతా చూశాక కొంత వన్ సైడెడ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే వీరప్పన్ని పట్టించిన పర్సన్స్లో ఒకతను, అదే ఒక ఇన్ఫార్మర్, తాను చెప్పేటప్పుడు ఫేస్ చూపించకుండా చెప్పడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఇంకా చాలానే సీక్రెట్స్ హిడెన్గా ఉన్నాయని. ఎందుకంటే డెఫినెట్లీ వీరప్పన్కి పాజిటివ్గా ఉండేవి బయటికి రావు. ఎందుకు వీరప్పన్ అంతమందిని చంపాడు, తన వెనకాల ఎవరన్నా ఉన్నారా, అడవి గురించి మొత్తం తెలిసిన అతను అలా చేయడానికి కారణం ఏంటి, పైగా తెలివిగల వ్యక్తి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా అఫ్కోర్స్ ఇదంతా అతనికి మాత్రమే తెలుసు అనుకోండి. అలాగే ఇందులో కొన్ని రియల్ ఫుటేజెస్ డిస్టర్బింగ్గా ఉంటాయి కూడా, ఎస్పెషల్లీ లాస్ట్ వన్. ది హంట్ ఫర్ వీరప్పన్ డెఫినెట్లీ మీకు తెలియని చాలానే విషయాలు తెలియజేస్తుంది విత్ సమ్ రియల్ ఫుటేజెస్తో. తప్పకుండా చూడండి, తెలుగు ఆడియోలో నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 1, పోర్తొలిల్. రియల్లీ ఆ రైటింగ్కి ఫిదా అవ్వాల్సిందే. పర్ఫెక్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసి చాలా రోజులైంది. అలాంటిది ఈ మూవీ థ్రిల్ ఫీల్తో ఫుల్ మీల్స్ ఇవ్వటమే కాదు, స్లైట్గా హారర్ ఇంపాక్ట్ కూడా ఇస్తుంది. 2 పర్సన్స్ ఇన్వెస్టిగేషన్ చేసేవి ఎప్పుడూ స్పెషల్గానే ఉంటాయి. అలాంటి ఫ్యాక్టర్ ఇందులో సూపర్బ్గా వర్కౌట్ అయింది. ఇందులో కొన్ని డీటెయిలింగ్స్ ఉంటాయి, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. లైక్ టైం పీరియడ్కి సంబంధించినవి ప్రాపర్గా మెయింటైన్ చేశారు. స్టోరీ లైన్కి తగ్గ డీటెయిలింగ్, బ్యాక్గ్రౌండ్ వర్క్ భలేగా సెట్ చేశారు. ఇంకా సెటప్ అండ్ పే ఆఫ్స్ అయితే ఏది స్టార్ట్ అయిందో దానికి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటుంది. నాకు ఆ స్టవ్ పైప్ మాల్ ఫంక్షన్ విజిల్ వర్తి అనిపించింది ఓటీటీలో చూస్తుంటేనే. ఇంకా సినిమాలోని మెయిన్ థింగ్ అనే స్క్రీన్ ప్లే గురించి చూస్తే టెన్షన్ తెప్పించే టైట్ నేరేషన్, గ్రిప్పింగ్ ప్రొసీడింగ్స్తో సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటాయి. అంటే నా ఉద్దేశం క్యారెక్టర్స్ కేస్ని సాల్వ్ చేసే ప్రాసెస్, ఆలోచన, థింకింగ్, తీసుకునే డెసిషన్స్, కన్వర్సేషన్స్ ఇవి టాప్ క్లాస్ ఉంటాయని. ఇన్ఫ్యాక్ట్ అసలు కొంచెం కూడా తల తిప్పనివ్వది మూవీ. టెన్షన్ ఫీలింగ్, లిటిల్ బిట్ షాకింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి ఇందులో. సో నైట్ టైం చూడండి ఫుల్ సౌండ్తో. రైటింగ్ పార్ట్కి తోడు విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా సాలిడ్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ సోనీ లివ్. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీకు ఇష్టమైనవేంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మా సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.
విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.